రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మిత్రులారా, చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 లక్షల మంది ఆసరా పింఛన్ వాహులకు వీడియో చేరుతుంది. మీరు బంధుమిత్రులకు షేర్ చేయడం వల్ల దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మీకున్న సమస్యలను కామెంట్ రూపంలో తెలియచేయండి. తద్వారా మీకు సరైన సమాచారాన్ని నేను అందించడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరూ ప్రజా సంక్షేమ పథకంలో భాగం అయ్యే అవకాశం అయితే లేకపోలేదు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. 4016, 6016 పెన్షన్ తీసుకునేవారు తప్పకుండా తెలుసుకోండి. ఇలా చేయకండి, వచ్చే పెన్షన్ పోతుంది. పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే వీడియోని పూర్తిగా చూడండి. జూలై నెల ఆసరా పింఛన్ల పంపిణీ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. కొన్ని జిల్లాల్లో అయితే ప్రారంభమైందని చెప్పారు, కానీ ఇంకా కొన్ని జిల్లాల్లో అయితే మాత్రం ప్రారంభం కాలేదు. అయితే పెన్షన్ తీసుకునే వారికి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇదివరకే ఎవరైతే పెన్షన్లు ఫేక్గా పొందారో వారందరినీ రికవరీ చేస్తుంది ప్రభుత్వం. మరి దాంట్లో మన పేరు ఉందా లేదా ముందు రికవరీ చేసుకునే దాంట్లో అయితే ఒక చిన్న సమస్యని మీరే పరిష్కరించుకోండి. ఒకవేళ మీరు సదరం సర్టిఫికేట్లో కానీ ఏదైనా ఫేక్గా పెట్టినట్టు అనిపిస్తే మీ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, అదేవిధంగా సదరం సర్టిఫికేట్, వృద్ధాప్య సర్టిఫికేట్లో మీ ఏజ్ కానీ ఏదైనా పేరు కానీ తప్పుగా ఉంటే మాత్రం వెంటనే సరిదిద్దుకోండి. ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి ముందు వచ్చే కొత్త రూల్స్లో, అనగా ఇప్పుడు పెంచిన ఈ జూలైలో మాత్రం 2016, 4016 రూపాయల పంపిణీ కార్యక్రమం మాత్రమే ఉండబోతున్నట్లు సమాచారం అయితే రానే వచ్చింది. ఈ నెలలో చాలా జిల్లాల్లో పంపిణీ అయింది. 2016 రూపాయలు వృద్ధులకు, 4016 రూపాయలకు వికలాంగులకు పంపిణీ చేశారు. కానీ ఆగస్టు నుంచి మాత్రం పెరిగిన ఆసరా పింఛన్ల పంపిణీ నాంది పలుకుతుంది ప్రభుత్వం. ఈ జూలై నెలలోనే ఒక సర్వేని నిర్వహించి, జూలై చివరి వారంలో సర్వేని నిర్వహించి, ఈ సర్వే ప్రకారం అర్హులైన ప్రతి ఒక్క యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి 4016, 6016 రూపాయల పంపిణీ కార్యక్రమం ఉండబోతున్నట్లు సమాచారం. మరి ఈ 4016, 6016 రూపాయల్లో మాత్రం ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో ఫేక్గా సర్టిఫికేట్స్ పెట్టి ఇదివరకే ఆసరా పింఛన్లను పొందుతున్నారో వారందరికీ 5 లక్షల మందిని దాదాపు ఏరివేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో ఈ పెన్షన్ల ఏరివేతకు గల కారణం రాష్ట్రంలో నిజంగా వయసు అర్హతలు కలిగి ఉండి, ఏజు అర్హతలు కలిగి ఉండి ఎవరైతే ఆసరా పింఛన్లు పొందలేకపోతున్నారో సాధారణ ప్రజానికానికి ఈ పెన్షన్ల పంపిణీ 2016 రూపాయల నుంచి 4016 రూపాయలకు, 4016 రూపాయల నుంచి 6016 రూపాయలకు ప్రభుత్వం నాంది పలుకుతా ఉంది. మిత్రులారా, ఆలోచన చేయండి. ప్రపంచంలో ఏ రాష్ట్రం కూడా చేయని 2 లక్షల రూపాయల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపించింది. సాధారణ ప్రజలకు అందాలనే ఉద్దేశంతో ఆసరా పింఛన్లపైన కూడా సర్వేలను నిర్వహించి అర్హులైన భాగస్వాములకు మాత్రమే ఈ ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం అందాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. కావున ఇలా ఎవరైతే మాత్రం
తప్పుగా పేర్లు ఉన్నాయో వారందరూ కూడా మిత్రులారా, శ్రేయోభిలాషులారా సర్దిద్దుకోవడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్.